బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ఆదేశాల మేరకు శనివారం పుణ్యశ్లోక అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా రాజమహేంద్రవరం బీజేపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు పీకే నాగేంద్ర ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం వై జంక్షన్ నుండి మంజిరా హోటల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంజిరా హాల్లో అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా సుమారు 3000 మంది మహిళా మనులతో ఘనంగా నిర్వహించారు. ముందుగా చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలతో వచ్చిన కార్యకర్తల్ని అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి అరుణ్ సాహు మరియు ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, ఎక్స్-ఎమ్మెల్సీ మాధవ్ అహిల్యాబాయి హోల్కర్ జీవిత విశేషాలు మరియు ఆమె పునరుద్ధరించిన దేవాలయాలు, సాహసోపేత కార్యక్రమాల గురించి కూలంకషంగా కార్యకర్తలకు వివరించారు. भारत माता की भारत माता की చేనేత వస్త్రానికి జై జైలు, చేనేత వస్త్రానికి జై జైలు, చేనేత వస్త్రానికి జై జైలు. కఠిన పరిస్థితిలో ఈ మొత్తము డబ్బులు కలిపి అహల్యాబాయి దగ్గర ఎంత డబ్బు ఉన్నదంటే 16 కోట్ల రూపాయల డబ్బులు అహల్యాబాయి చేతులు ఉన్నాయి. దూరదృష్టి విధానాలు, సామాజిక సంస్కరణలు, సమన్యాయం. అహల్యాబాయి తిరిగి ఉత్తరం రాస్తుంది, ఈయన ఎక్కడ అవినీతికి పాల్పడలేదు, ప్రభుత్వ ఖజానా నుంచి. చింతపల్లి సతీష్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ రోజున మోడీ గారి యొక్క స్ఫూర్తి అది. ఈ రోజున మహిళలు అన్ని రంగాలు అభివృద్ధి చెందాలి, మహిళల సాధికారత గురించి ఈ రోజున మాట్లాడుతున్నాము. కానీ అహల్యాబాయి ఆ రోజున హోల్కర్ ఆవిడ పుణ్య శ్లోక అహల్యాబాయిగా కీర్తిస్తారు. So I am not required to much to say about the Ahilyabai Holkar, but I can say she was symbol of woman empowerment. She was symbol of good governance, which our Modi government is following. Lastly, मैं छत्तीसगढ़ की धरती से आया हूं और छत्तीसगढ़ की धरती में राजमुंदरी के पौधे लहलहाते हुए दिखते हैं. बड़ी संख्या में पौधे राजमुंदरी से छत्तीसगढ़ जाते हैं और छत्तीसगढ़ को हरियाली देते हैं. और मैं एक बार फिर छत्तीसगढ़ की जनता की ओर से, भगवान राम की ननिहाल की ओर से, माता कौशल्या की धरती की ओर से आप सबको प्रणाम करता हूं, नमस्कार करता हूं. बहुत बहुत धन्यवाद. 300 సంవత్సరాల క్రితం జన్మించిన శ్రీమతి అహల్యాబాయి హోల్కర్ పరిపాలనలో తనదైన ముద్ర వేసి ఈనాడు ఏదైతే మన మహిళా సాధికార గురించి, రైతు సంక్షేమం గురించి, మౌలిక వసతుల సదుపాయం గురించి మాట్లాడుకుంటా ఉన్నామో, అటువంటి అనేక వ్యవస్థల్ని ఆ రోజే అత్యద్భుతంగా నిర్వహించి ప్రజల మన్ననలు అందించి తన రాజ్య పరిపాలనలో కరువు కాటకాలకు తావు లేకుండా పరిపాలన చేయడం జరిగిందనేది ఈ సందర్భంగా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆమె ఒక ధీర వనితిగా యుద్ధం చేయడమే కాదు, రక్తపాతం లేకుండా యుద్ధం ఏ విధంగా జయించాలనేది వ్యూహాత్మకంగా వ్యవహరించడమే కాకుండా ఏంటి, అసలు మన దేశం ఏంటి,
మన దేశానికి ఉన్న చరిత్ర ఏంటి, మన దేశానికి ఉన్నటువంటి ధార్మికమైనటువంటి ఆలోచన ఏంటి, మన దేశంలో ఉన్నటువంటి పరిపాలనా విధానం ఏంటి, తీరుతెన్నులు ఏంటి, ఎలాంటి వ్యక్తులు ఈ దేశాన్ని ఈ సమాజాన్ని ప్రభావితం చేశారనేటువంటి ఆలోచన నిర్మాణం చేయడం కోసం భారతీయ జనతా పార్టీ అహల్యాబాయ్ అనేటువంటి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా మన ముందుకు తీసుకురావడం జరిగింది. వారి జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు రాజకీయాలు, పరిపాలన అంటే ఆ రాజకీయం అంటే పరిపాలన, అడ్మినిస్ట్రేషన్. పాలిటిక్స్ ఇస్ అన్ అడ్మినిస్ట్రేషన్. ఈ రాజకీయాల్లో రాజకీయం అంటే ఇప్పుడు దాని అర్థం మారిపోయింది. పాలిటిక్స్ ఇస్ అడ్మినిస్ట్రేషన్, పరిపాలనా వ్యవహారము, తీరుతెన్నులు, దానిలో ఏ విధంగా పరిపాలించాలి అంటే ఏ విధంగా జీవించాలి. ఇప్పుడు అందరూ జీవిస్తున్నారా నటిస్తున్నారా అర్థం కాని కాలంలో ఉన్నాం. రాజకీయ నాయకులు అంటే, పరిపాలకుడు అంటే జీవించాలి.